మనకి క్యాలెండర్స్ టాపిక్ లో బిలో 2000 మీద ఇచ్చినప్పుడు ఎలానో చూద్దాం. మనకి ఇవి ఏ మంత్ లో ఎన్ని డేస్ ఉంటేనే తెలియాలా. ఆడ్ డేస్ అంటే బై 7 చేయాలా, రిమైండర్ ఆడ్ డేస్ అంటాం. దీంతో పాటుగా 100 డేస్ కి ఆడ్ డేస్ 5, 200 డేస్ కి ఆడ్ డేస్ 3, 300 డేస్ కి ఆడ్ డేస్ 1, 400, 800, 1600, 1200, 2000 వీటికి ఆడ్ డేస్ 0. దీంతో పాటుగా లాస్ట్ లో ఆన్సర్ కనుక 0 వస్తే అది సండే, 1 వస్తే మండే, అలా 6 వస్తే సాటర్డే. ఇవి తెలిస్తే చాలండి. షార్ట్ కట్ ద్వారా ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ నెంబర్ 2 మార్చ్ 19, 1832 ఎప్పుడో చూద్దాం. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఆ ఇయర్, ఆ మంత్, ఆ డేట్ దాకా వెళ్ళి అడ్రస్ రాయాలి. క్లియర్? నాట్ డౌట్. మరి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బిలో 2000 ఉంది అంటే ఇక్కడ మనం 1600 0 తీసుకోవచ్చు. ఒక్కసారి చూడండి, 1600 కి ఆడ్ డేట్ 0, నాట్ డౌట్. బిలో 2000 కాబట్టి 1600 తీసుకుని మనం ఫాలో అవుతున్నాం. వీటిని బేస్ చేసుకుని దీని ఆన్సర్ చెప్పాలా. ఓకే, 1600 0 క్లియర్. ఇక్కడ 1800 ఉంది అంటే ఎంత యాడ్ చేయాలా? 200 యాడ్ చేయాలా. మరి 200 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఎంత? 3, నాట్ డౌన్. 1600 ప్లస్ 200 1800. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా? ఈ 1800 లో ఈ 32 ఉన్నాయి. 32 లో ఒకటి మైనస్ చేయాలా. ఎందుకు? 32 ఇయర్ కంప్లీట్ కాలే అంటే 31 ఇయర్స్ కి ఆడ్ డేస్ ఎలా రాయాలో చూద్దాం. 31 ప్లస్ 31/4/7 అంటే ఎలా? మన n+n/4/7 ఫస్ట్ 4 టేబుల్ లో క్యాన్సిల్ అయ్యారు. రైట్? ఓకేనా? రైట్. 4 టేబుల్ లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 7 జా 28, 4 7 జా 28. ఇక్కడ మనకి వచ్చిన కోషంట్ మళ్ళీ 4 8 32. ఓకే, 7 ప్లస్ 31 ఎంత? 38/7. 38/7. ఓకే, 7 5 జా 35. 38 మైనస్ 35 రిమైండర్ 3. అలా మనకి 31 ఇయర్స్ కార్డెస్ వచ్చినాయి. నెక్స్ట్ 32 లోకి ఎంటర్ అయినా మార్చ్ లెక్క కదా. జనవరి 31/7 3. ఫిబ్రవరి లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్ అంటే 1. జనవరి 31/7 ఇది లీప్ ఇయర్ 32 అంటే మనకి ఇక్కడ మనకి జనరల్ ఎలా? ఫిబ్రవరిలో 29 డేస్ కాబట్టి రిమైండర్ 1. మార్చ్ ఎంత ఇవ్వాలి? 19/7. 7 2 జా 14. 19 మైనస్ 14 ఎంత? 5. క్లియర్. ఇవి ఆడ్ డేస్. ఇప్పుడు ఏం చేయాలా? ఈ ఆడ్ డేస్ ని 7 క్యాన్సిల్ చేయాలి. సరే చూద్దాం ఎలా క్యాన్సిల్ చేసినా చూద్దాం. ఇక్కడ 5 ప్లస్ లేకపోతే 3 3 6 1 7 క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏమన్నా మనకి ఇక్కడ 5 ప్లస్ 3 8, 8/7. 7 1 జా 7 రిమైండర్ 1 అంటే అది ఏ రోజు అండి? మండే. 1 మీన్స్ మండే. రైట్? ఇలాంటి షార్ట్ కట్స్ కోసం చూస్తున్నానండి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ.